లేడీ డిటెక్టివ్ 4వ భాగం. 3వ భాగంలో సింధూర లేడీ డిటెక్టివ్గా అపర్ణ వాళ్ళ ఇంట్లో ప్రవేశిస్తుంది. అపర్ణతో కలిసి శ్రీశైలపతి గది శోధిస్తుంది. అక్కడి నుంచి మాయమైన దంతం పెట్టె గురించి, రహస్య అరల గురించి తెలుసుకున్న అపర్ణ నిర్ఘాంతపోతుంది. కథ కొనసాగుతుంది. తెల్లవారే వరకు మెలకువ రాలేదు అపర్ణకి. ముఖం కడుగుతుంటే రాత్రి జరిగిన సంఘటనలన్నీ మళ్ళీ మనసులో మెదిలై తను ముఖం కడిగి స్నానం వగైరాలు పూర్తి చేసుకుని టెలిఫోన్ తీగలు సరిచేయించాలి. ఎస్ఐ శ్రీకుమార్కి విషయాలని తెలియచేయడమా మానడమా ఆలోచిస్తోంది అపర్ణ. సింధూర్ అప్పటికే లేచినట్టుంది. ఎక్కడికి వెళ్ళిందో మరి కనిపించలేదే అనుకుంది అపర్ణ. కానీ ఆమె తిన్నగా శ్రీకుమార్ దగ్గరికి వెళ్ళుంటుందని ఏమాత్రం ఊహించలేదు. బహుశా గార్డెన్లోకి వెళ్ళుండొచ్చు. తను కూడా ఒకసారి గార్డెన్లోకి వెళ్ళొస్తే సరి, ఏమైనా కొత్త సంగతులు బయటపడవచ్చు. గబగబా స్నానం పూర్తి చేసుకొని తెల్ల బ్యాక్గ్రౌండ్ మీద చిన్న చుక్కలు ఉన్న పాలిస్టర్ చీర, తెల్ల రంగు రూబీ వాయిల్ జాకెట్ ధరించి తిన్నగా తోటలోకి వచ్చింది. గడ్డి లేని నేల మీద బూటు కారు గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ అడుగుజాడలు ఎక్కడిదాకా వెడతాయి అన్నట్లు పరిశీలనగా చూడసాగింది. అవి తిన్నగా డ్రైనేజ్ గొట్టం దగ్గరకు వచ్చి ఆగిపోయినట్టు తోచింది ఆమెకు. సింధూర్ అక్కడ కూడా ఎక్కడా కనిపించలేదు. అంతకంటే ఆమెకు మరేం విశేషం కనిపించక వెనక్కి తిరిగి వచ్చింది. అపర్ణ పైకొచ్చేసరికి సింధూర వచ్చి కూర్చునుంది. ఆమెకేసి ఆశ్చర్యంగా చూసింది అపర్ణ. మీరు ఉన్నట్టే ఉంటారు, మాయమవుతూ ఉంటారు. ఏమయ్యారబ్బా అనుకోగానే తిరిగి ప్రత్యక్షం అవుతుంటారు. అపర్ణ మాటలకి నవ్వింది సింధూర. ఏదో అలా తిరిగొచ్చాను అంది సింధూర. నేను అలా గార్డెన్లోకి వెళ్ళొచ్చాను, నాకేం కనబడలేదు, కానీ ఎవరివో బూటుకాలు గుర్తులు కనిపించాయి అంది అపర్ణ. సింధూర నవ్వి, అప్పుడే పరిశోధన ప్రారంభించారన్నమాట అంది. ఏం పరిశోధనలేండి, ఇన్నాళ్ల నుంచి ఈ ఇంట్లో ఉన్న నేను ఏమాత్రం కనిపెట్టలేని, అసలు ఊహించడమే చేతగాని విషయాలని మీరు ఒక్క రోజులో పసిగట్టారు. మీతో పోలిస్తే నేను నా పరిశోధన ఏపాటి ఆవగింజలో 66వ వంతు అంటారే, అలాంటిది. నా మటుకు నేను చెప్పాల్సి వస్తే మీరు రచయిత్రి అంటే నమ్మను, ఏ లేడీ డిటెక్టివ్ అయి ఉంటారంటాను అంది అపర్ణ. సింధూర విని ఊరుకుంది. పదండి కాఫీ తీసుకుందరు కానీ అంటూ వంటగదిలోకి దారి తీసింది అపర్ణ. మీ వంటవాడు లేడా అని అడిగింది సింధూర వంటగదిలోనే ఉన్న స్టూల్ మీద కూర్చుంటూ. వాడికి ఒంట్లో బాగాలేదని 2 రోజుల నుంచి నసుగుతున్నాడు. ఈరోజు ఇంతవరకు పనిలో ప్రవేశించలేదు. అంటే కాఫీ కాచుకొని మనం తాగడమే అంటూ పాలు కాచి బ్రూ కాఫీ కలిపి సింధూరకు కప్పు అందించింది. తనొకటి అందుకుంది. వంటవాడు ఇక్కడే ఉంటాడా? వాడు ఒంటరివాడు, ఇక్కడే ఉండిపోతూ ఉంటాడు. ఎప్పుడైనా సినిమాలు చూసొస్తానని బయలుదేరి 2-3 ఆటలు ఒకరోజునే చూసేసి ఎక్కడో పడుకొని తెల్లారేపాటికి దిగుతూ ఉంటాడు. అంతే తప్ప వాడిల్లు వదిలి వెళ్ళింది తక్కువ. మనం కాఫీలు తాగేశాం, మరి మిగిలిన వారి మాట? వాళ్ళిష్టం. వాళ్ళు లేచి కలుపుకు తాగుతారో, అప్పటికి వంటవాడిని బ్రతిమాలుకొని కల్పించుకుంటారో, లేకపోతే హోటల్కి పంపి తెప్పించుకుంటారో మనకు అనవసరం. పదండి పోదాం అంటూ వంటగదిలోంచి బయటకు వచ్చింది. ఆమెను అనుసరించింది సింధూర. ఇద్దరు గదిలోకి వచ్చి కూర్చున్నారు. మరో పావు గంటకు బయట జీప్ ఆగింది. అందులోంచి శ్రీకుమార్ దిగాడు. పక్కన మరో 2 కానిస్టేబుల్స్ ఉన్నారు. బూట్లు టకటకలాడించుకుంటూ వచ్చిన ఇన్స్పెక్టర్ని చూస్తూ ముఖం మార్చుకున్నారు. అప్పుడే లేస్తున్న కావమ్మ, గోవిందమ్మ, రంగనాథం, ప్రకాశ్రావు లేచినా ఇంకా బయటికి రాలేదు. శుభమా అంటూ లేస్తూ, ఎవరన్నా కాస్త మంచి ముఖం, శుభం కలిగించే ముఖం చూడాలనుకుంటారు. మా కర్మం ఏమిటో కానీ పోలీసులు, దొంగలు, హంతకులు ఈ ముఖాలే తప్ప మరోటి లేదు విసుగ్గా అంది కావమ్మ. అది స్పష్టంగా విన్నాడు శ్రీకుమార్. ముఖం ఎర్రబడిన వెంటనే సర్దుకున్నాడు. దయచేసి అంతా ముందు హాల్లోకి రావాల్సిందిగా కోరుతున్నాను అంటూ పిలిచేసరికి ముందు అపర్ణ, ఆ వెనుక సింధూర ఇద్దరు వచ్చారు. రంగనాథం గారిని, ప్రకాశ్రావు గారిని కూడా తీసుకుని మీరు కూడా రండి కావమ్మ కేసు చూస్తూ అడిగాడు శ్రీకుమార్. బాగుంది, ఇక మాకు తిండి తిప్పలు నిద్రాహారాలు ఏమీ ఉండక్కర్లేదా? మీరు రమ్మన్నప్పుడల్లా రావడానికి, పొమ్మన్నప్పుడల్లా పోవడానికి తీవ్రంగా అడిగింది కావమ్మ. షటప్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మొత్తం అందరినీ బొక్కలు తోయాల్సి వస్తుంది. పిలిచినప్పుడు రావాలి, అది రూలు. ఆగ్రహం అణుచుకుంటూ అన్నాడు శ్రీకుమార్. మనసులో తిట్టుకుంటూనే వెళ్ళింది పిలుచుకు రావడానికి కావమ్మ. ఈవిడెవరు? ఏం తెలియనట్టే అడిగాడు శ్రీకుమార్ సింధూరని చూపించి. ఆవిడ ప్రభాత అని రచయిత్రి, మద్రాసు నుంచి వచ్చారు. ఆవిడ నవలలు వెయ్యమని అంత దూరం నుంచి మన మీద అభిమానం కొద్దీ వెతుక్కుంటూ వచ్చారని
2 రోజులు ఉండి వెళ్ళమని చెప్పాను అంది అపర్ణ. మరి నవలలు తెచ్చిందా అడిగాడు శ్రీకుమార్. తీసుకురాలేదు, వెళ్ళి పోస్ట్లో పంపిస్తానన్నారు జవాబిచ్చింది అపర్ణ. మీరు మీకున్న సాహిత్యాభిలాష కొద్దీ రచయిత్రుల్ని ఇంట్లో చేర్చి వాళ్ల మరణానికి కారకులవుతున్నారు. పాపం వాహిని గారు అన్యాయంగా పోయారు. ఆమెను హత్య చేసిన వాడెవరో ఇంతవరకు తేలలేదు. మళ్ళీ ఈవిడిని చేర్చారు. దేనికి? ఈవిడ చాలా సాహసురాలు. మామూలు రచయిత్రి కాదు, గొప్ప విప్లవ రచయిత్రి. గద్దర్, వరవరరావు లాంటి వారి లిస్టులో ఉండవలసిన వ్యక్తి అంది అపర్ణ సమర్థింపుగా. ఆ మాటకు నవ్వొచ్చినా ఆపుకున్నారు శ్రీకుమార్, సింధూర. ఎంత విప్లవ రచయిత్రులైనా ఎక్కడన్నా నెగ్గుకు రాగలరేమో కానీ మీ ఇంట్లో నెగ్గుకు రావడం మాత్రం అసంభవం. శ్రీకుమార్ మాట పూర్తి చేయకుండానే రంగనాథం, ప్రకాశ్రావు, గోవిందమ్మ అందరూ దిగొస్తూ కనిపించారు. ఏమిటి పొద్దున్నే దిగారు? వ్యంగ్యంగా అడిగాడు రంగనాథం. ప్రకాశ్రావు మటుకు అతన్ని చూసి పళ్ళు నూరుకున్నాడు కానీ పలకరించలేదు. ఇదిగో ఆ లాయర్గాడు ముసలాయన్ని మభ్యపెట్టి ఆస్తి అంతా కాజేశాడుగా, కోర్టుకెక్కాం, సమన్లు పంపాం. రేపో ఎల్లుండో కేసు కోర్టులోకి వస్తుంది. గోవిందమ్మ సూర్యకాంతంలా అరిచింది శ్రీకుమార్ మీద. మంచిది, ఆ కోర్టు గొడవలు నాకు అక్కర్లేదు, మీరు తేల్చుకోండి అంటూ రంగనాథం కేసు తిరిగి, మిస్టర్ రంగనాథం, శ్రీశైలపతి గారి ఆరోగ్యం బాగాలేదని డాక్టర్ హిరణ్య దగ్గర ట్రీట్మెంట్ తీసుకువెళ్ళావట. వారి అనారోగ్యానికి కారణమేమిటి అడిగాడు శ్రీకుమార్. ఆయనకి గుండె నొప్పి అని గొడవ చేస్తేనూ హిరణ్య హార్ట్ స్పెషలిస్ట్ అని తీసుకువెళ్ళాను జవాబిచ్చాడు రంగనాథం. ఐసి, హిరణ్య హార్ట్ స్పెషలిస్ట్ అని ఎవరు చెప్పారు మీకు? ఒకరు చెప్పడం దేనికి? ఆయన బోర్డు మీద రాసుకున్నాడుగా. మీ వారి గుండె జబ్బు సంగతి మీకు తెలుసా? అపర్ణను అడిగాడు శ్రీకుమార్. ఆయన గుండె జబ్బు అని నాకేనాడు చెప్పలేదు. మామూలుగా మా ఫ్యామిలీ డాక్టర్ మహేష్ చంద్ర, ఏదైనా కాంప్లికేషన్స్ అనిపిస్తే ఆయన దగ్గరికే వెళ్ళేవాళ్ళం. నాకు ఈ హార్ట్ స్పెషలిస్ట్ సంగతి తెలియదు అంది అపర్ణ బిక్కముఖంతో. తనకి తెలియని జబ్బు భర్తకి రావడం, అది తనతో చెప్పకుండా తన సవతి చుట్టం దగ్గర చెప్పుకొని వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి భర్త చూపించుకోవడం వినేసరికి బగ్గుమంది అపర్ణ హృదయం. సహజమైన స్త్రీపరమైన అసూయ ఆమెలో కించిత్ రగిలింది. హిరణ్యతో నీ చుట్టరికమేమిటి ప్రశ్నించాడు శ్రీకుమార్ రంగనాథాన్ని. మాకేం చుట్టరికాలు లేవు పెడసరంగా జవాబిచ్చాడు రంగనాథం. మరి నీకు దూరపు బంధువునని, బెస్ట్ ఫ్రెండ్నని చెప్పాడే హిరణ్య? అతని ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అడిగాడు శ్రీకుమార్. ఏదో కోతలు కోసి ఉంటాడంతే అన్నాడు రంగనాథం. ఇక్కడున్న వాళ్ళంతా వినండి. శ్రీశైలపతి గారు తూటాకి బలి అయి చనిపోయారనుకోండి. అయితే ఆయన్ని హత్య చేసిన వ్యక్తికి అసలు తెలియదు శ్రీశైలపతి మరికొద్ది రోజుల్లో ఎలాగో పోతాడని. ఆ వ్యక్తి హత్యా ప్రయత్నం కంటే ముందే మరో వ్యక్తి ఆయనపై స్లో పాయిజన్ ప్రయోగిస్తూ మరణానికి దగ్గరకు తీసుకొస్తున్నాడని అతను గమనించి ఉంటే ఏం చేసేవాడో తెలియదు. ఆ విషయం శ్రీశైలపతి గారు తను చంపబడే రోజు మాత్రమే తెలుసుకోగలిగారు. అది తెలుసుకుని భార్యతో సంప్రదించి డాక్టర్ దగ్గరికి వెళ్లాలన్న వారి కోరిక నెరవేరలేదు. అపర్ణ గారు లేకపోవడం వల్ల దాంతో ఆ రోజే వారి యావదాస్తి లాయర్ విశ్వనాథ్కి రాసేసి ఆ కాగితాలు ఒక కాపీ లాయర్ విశ్వనాథానికి పోస్ట్ చేయించారు వంట మనిషి చేత. 2వ కాపీ సంతకాలు పెట్టి అదే కవర్లో తన అడ్రస్ కవరు పెట్టి దాంట్లో పంపమని కోరారు. అయితే ఆ రాత్రే ఆయన హత్య కావించబడ్డారు. ఆ మర్నాడు లాయర్ విశ్వనాథం అవి అందుకున్నాడు. ఆయన హత్యావార్త విని పోస్ట్ చేయడం విరమించుకున్నారు. అంచేత అది మొత్తం వారి దగ్గర ఉండగా, కాదు 2వ కాపీ కూడా తన దగ్గరే ఉందని లాయర్ గారు అనుకుంటూ ఉండగా ఆయన ఇంట్లోంచి డూప్లికేటు అపహరించబడ్డాయి. అవి పోయినట్టు లాయర్ గ్రహించలేదు, అసలు ఎవరూ గ్రహించలేదు. కానీ ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి అది గమనించి ఎవరు దొంగలించారో కూడా తెలుసుకొని వారికి తెలియకుండా వారి దగ్గర నుంచి కొట్టేసి కేసు నడుపుతున్న నా పోలీస్ స్టేషన్ నెంబర్ తెలియకపోయినా నా పేరు తెలుసుకుని నా పేరుతో పోస్ట్ చేశారు. ఈ ఊళ్ళో ఇక్కడ 5-6 పోలీస్ స్టేషన్లు తిరిగి చివరికి అది నా దగ్గరికి సురక్షితంగా వచ్చి చేరింది. ఆ పోస్ట్ చేసిన వ్యక్తి ఎవరు చెబుతున్నది చటుక్కున ఆపాడు శ్రీకుమార్. ఏమోనయ్యా, ఈ పాడు గొడవలు మాకేం తెలుస్తాయి అంది గోవిందమ్మ. మీకు తెలియకపోతే సరా, తెలిసిన వాళ్ళు బోలెడు మంది ఉండగా అని ఆగి, చూడండి మిస్ ప్రభాత, మీరు మర్యాదకి 2 రోజులు ఉందామనుకున్నారు, బాగానే ఉంది. కానీ మీకిక్కడ పోలీస్ ఎస్కార్ట్ అవసరం. అంచేత మీరు ఉండదలిస్తే పోలీస్ కాపలాతో ఉండండి, లేదా బయటకు చెక్కేయండి అన్నాడు నిర్మహమాటంగా శ్రీకుమార్. బాగుంది, మద్రాసుకు టికెట్ రిజర్వ్ చేసి పంపండి, రేపు వెడతాను అంది సింధూర. మరి మీవన్నీ సర్దుకొని రెడీగా ఉండండి. చూడండి ఎస్ఐ గారు,
ఆవిడ మా అతిథి, ఆవిడని మీరు వెళ్ళమనడం ఏం బాగోలేదు అంది అపర్ణ. ఆ మాట విననట్టే, ఏడీ మీ వంటవాడు, ఈపాటికే కాఫీ కప్పుతో రెడీ అయి ఉండేవాడు అని అడిగాడు శ్రీకుమార్. వాడికి వంట్లో బాగాలేదని 3 రోజుల నుంచి మూలుగుతున్నాడు. ఏదన్నా మందుబిళ్ళ వేద్దామంటే పలానా రోగమని వాడు చెప్పడు. పోనీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి పరీక్ష చేయిద్దామన్నా రాలేనంటాడు అంది అపర్ణ. అలాగా, అతన్ని పిలవండి, నేను నచ్చజెబుతానన్నాడు శ్రీకుమార్. అపర్ణ వాడిని వెతుక్కుంటూ వెళ్ళింది. ఒక గదిలో మూల ముసుగు బిగించి పడుకుని ఉన్నాడు. ఒరేయ్ లేవరా, ఎస్ఐ గారు పిలుస్తున్నారు అంటూ 2-3 సార్లు పిలిచినా పలకకపోవడంతో, ఏమిటో వాడు పలకడం లేదండి అంది గాబరాగా. శ్రీకుమార్ దిగ్గున లేచాడు. కానిస్టేబుల్ వెళ్ళి చూడు అన్నాడు అక్కడున్న పోలీస్తో. కానిస్టేబుల్ ధర్మారావు లోపలికి వెళ్ళి వంటవాడి దుప్పటి తొలగించి చూసి ఒక్క ఉదుటున బయటకు వచ్చి, సార్ అతను చచ్చిపోయాడు అన్నాడు కంగారుగా. ఆ మాట వింటూనే అదిరిపడి శ్రీకుమార్, అపర్ణ అంతా వంటగది పక్కగదిలోకి పరిగెత్తుకొచ్చారు. వంటవాడు నిర్జీవంగా పడి ఉన్నాడు. అతన్ని ఎవరు ముట్టుకోకండి అంటూ డాక్టర్ని, ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్ని పిలుచుకురమ్మని కానిస్టేబుల్ని పంపించాడు శ్రీకుమార్. ముందు టెలిఫోన్ వైర్లు సరిచేయించాలి. 402, నువ్వు వెళ్ళి లైన్మెన్కి చెప్పిరా, అడ్రస్ ఇచ్చి వెంటనే వచ్చి బాగు చెయ్యాలని ఎస్ఐ గారు చెప్పారని చెప్పు అంటూ మరో కానిస్టేబుల్ని పంపించాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక, చూడండి, ఇది కూడా హత్య కావచ్చు, ఏమైనా కావచ్చు. డాక్టర్లు వచ్చి పరీక్ష చేసి విషయం తేల్చే వరకు మీరెవ్వరూ బయటికి కదలటానికి వీల్లేదు అన్నాడు శ్రీకుమార్. ఈ కొంప చివరికి దెయ్యాల కొంపగా మారిపోయింది. వారానికి ఒకరు చొప్పున చస్తున్నారు విసుగ్గా అన్నాడు రంగనాథం. అతని మాటలు వింటూ అతన్నే పరిశీలనగా చూసింది సింధూర. శ్రీకుమార్ గారు, ఇలా హత్య మీద హత్య ఈ భవనంలో ఇలా జరగవలసిందేనంటారా? ఇంతవరకు అనుమానం మీద ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడం మీ డిపార్ట్మెంట్కే తలవంపులు. ఇది డిఐజీ గారి దాకా వెళ్ళిందంటే మీకు ఎంత అవమానమో ఆలోచించారా అని అడిగింది సింధూర. ఏం చేద్దాం, సరైన సాక్ష్యాధారాలు దొరకడం లేదు అన్నాడు శ్రీకుమార్ విచారంగా. ఉన్న ఆధారాలతో ఒక ఆకృతి ఏర్పరచుకొని దాన్ని బట్టి అరెస్ట్ చేయడం జరిగితే వారే అసలు హంతకులెవరో తేల్చివేస్తారుగా అంది సింధూర. శ్రీకుమార్ మాట్లాడలేదు, ఆలోచనలో పడ్డాడు. ఇంతకీ మీరనేదేమిటి కరుగ్గా అడిగాడు రంగనాథం. ఇక్కడ అనడం అనే మాట కుదరదింకా, ఏదన్నా చేతలతో చూపించాల్సిందే అంతకంటే కఠినంగా బదులిచ్చింది సింధూర. ఇదిగో చూడమ్మా, ఏదో రచయిత్రిని అన్నావు, పుస్తకాలు రాస్తాను పబ్లిష్ చేయమన్నావు, మద్రాసు నుంచి వచ్చావు, వచ్చిన దానివి నీ పనేదో నువ్వు చూసుకొని అవతలికి పోతే మంచిది కానీ తగుదునమ్మా అంటూ అన్ని విషయాల్లో తలదూర్చకు తీక్షణంగా అన్నాడు ప్రకాశ్రావు. అతనికి సింధూరని చూస్తుంటేనే మంటగా ఉంది. ఇప్పటికీ నోరు విప్పాడి ప్రకాశుడు అనుకున్నాడు శ్రీకుమార్. ఇంతలో ఫోటోగ్రాఫర్లు, ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్టు, డాక్టర్ అంతా రావడంతో ఆ సంభాషణ ఆగిపోయింది. అంతా కార్యక్రమాల్లో మునిగిపోయారు. లేడీ డిటెక్టివ్గా మంచి పేరు తెచ్చుకున్న సింధూర రహస్యంగా శ్రీకుమార్కి ఆ ఇంట జరిగిన విశేషాలు, తను విన్నవి చూసినవి అన్నీ చెప్పేసింది. ఇంతకీ పారిపోమ్మని సలహా ఇచ్చిన కన్నా ఎవరో, ఎక్కడికి పారిపోతున్నాడో ఆమెకి ఊహకి అందకపోయినా శ్రీకుమార్కి ఆ విషయాలు తెలియచేశాక కొంత తెరిపిన పడింది మనసు. అలాంటివన్నీ అతను చూసుకోగలడు అని. అయితే కన్నా ఉనికిని త్వరగానే గుర్తించాడు శ్రీకుమార్. ప్రకాష్ రావును సాదా దుస్తుల్లో ఒక పోలీసును వెంటాడమని చెప్పి పంపివేశాడు. అతను ప్రకాష్ రావును వదలకుండా వెంటాడాడు. ప్రకాష్ రావు, రంగనాథం అజంతా హోటల్లోకి వెళ్ళడం గమనించి తను వెళ్ళాడు ఆ పోలీసు. వాళ్ళిద్దరూ ఒక కార్నర్ సీట్లో కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు, కన్నాగాడు గోవా వెడుతున్నాడన్నాడు ప్రకాష్ రావు. అక్కడే ఒక వారం ఉండిపోమ్మని చెప్పు, తనెక్కడున్నది మనకి కోడ్ ద్వారా తెలియచేయమను. ఎప్పటికప్పుడు మన విషయాల్ని మనం సమీక్షించుకుంటూ ఇక్కడ పరిస్థితిని బట్టి వాడెప్పుడు రావాల్సింది మనం తెలియచేద్దాం అన్నాడు రంగనాథం. వాడికి అన్నాళ్ల వరకు మనం డబ్బులిచ్చి పంపాలి అన్నాడు ప్రకాష్ రావు. ఆ పుస్తకం విషయం ఎవరు వచ్చి అడిగినా తనకేం తెలియదన్నట్టే ఉండమను. కన్నాగాడిని చచ్చిన ఆఖరుకు ఆ గోవా సముద్రంలో దూకి చావడానికైనా సిద్ధపడమను. కానీ ఆ పుస్తకం తెరిచే విధానం మాత్రం వాడికి చెప్పొద్దని చెప్పు, ఎవరొచ్చి అడిగినా అన్నాడు రంగనాథం. అయితే వాడికి డబ్బు ఎంత ఇవ్వమంటావు? ప్రస్తుతం 10,000 ఇవ్వు, ఆ తర్వాత అవసరమైతే చూసుకుందాం, మనకి కబురు చేయమను అంటూ లేచాడు రంగనాథం. ఇద్దరూ 2 ఇడ్లీ దోశ తిని కాఫీ తాగారు. కానిస్టేబుల్ గురునాథం కూడా కాస్త దూరంగా కూర్చొని 2 ఇడ్లీ కాఫీ సేవించి వాళ్ల మాటలు పూర్తిగా విన్నాడు. వెంటనే బయటకు వచ్చి పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి శ్రీకుమార్కి ఫోన్ చేసి చెప్పాడు గురునాథం తాను విన్న విషయాలన్నీ.
శ్రీకుమార్ సింధూరని పిలిచాడు ఫోన్లో. మిస్ సింధూరా, మీరు కన్నాగాడిని పట్టుకోవడానికి గోవా వెళ్ళండి. వాడికి ఆ నీలిరంగు పుస్తకం ఎలా తెరవాలో తెలియడంతో పాటు ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు తెలుసు. రంగనాథానికి, ప్రకాశ్రావుకి వాడు కుడి భుజం. అంచేత ఆ భుజం మనం పట్టుకోవాలి. బాగుంది. వాడెలా ఉంటాడో, ఏ ప్రాంతం వాడో, వాడి మాట తీరు ఎలా ఉంటుందో మనకు తెలియకుండా గోవా వెళ్ళి ఎలా పట్టుకోను, ఎవరిని పట్టుకోను అడిగింది సింధూర. వాడి రూపురేఖలు ఎలా ఉంటాయో మనకి తెలియవు, అయినా మనం పట్టుకోవాలి. ఎలాగంటే గోవాలో ఉన్న హోటళ్ళు, టూరిస్ట్ హోములు అన్నింటినీ చెక్ చేసి పట్టుకోవడం తప్ప మనకి మార్గం లేదు. అతగాడు ఏ చోట దిగుతాడో అక్కడ వలవేసి పట్టాలి. ప్రతి అడ్రస్సు పరిశీలించాలి. అప్పుడు అతగాడు దొరక్కపోడు. ప్రకాష్ రావుని ఫాలో అయినా కన్నని తెలుసుకోలేకపోయాడన్నమాట గురునాథం అంది సాలోచనగా సింధూర. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కన్నాగాడికి డబ్బు మధ్యవర్తుల ద్వారా పోతుంది కానీ ప్రకాష్ రావో రంగనాథమో స్వయంగా తీసుకువెళ్ళి ఇచ్చి రిస్క్లో పడరు. ఎందుకంటే మనం మన జాగ్రత్తలో ఉండి ఎక్కడ వలవేసి పడతామో అన్న భయం ఉండనే ఉంటుంది అన్నాడు శ్రీకుమార్. మరి ఇక్కడ పరిస్థితి ఏమిటి? వంటవాడిది హత్యో, ఆత్మహత్యో, మామూలు మరణమో మనకింకా తేలవలసింది. ఒకవేళ హత్య అయితే అతన్ని ఎందుకు హత్య చేశారు? వంటవాడిని హత్య చేయాల్సిన అవసరం ఏమిటి? ఇది తేలాలిగా. తేలుతుంది. వంటవాడి శరీరం మీద ఎక్కడా ఏ విధమైన దెబ్బలు లేవు. కత్తిపోట్లు, తూటాలు ఏమీ కనిపించలేదు. అయితే అతని మీద చేసిన ప్రయోగం వల్లే అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ప్రయోగమా? అంది సింధూర్ ఆశ్చర్యంగా. అవును, మీకు చెప్పడం అప్పట్లో కుదరలేదు. వాళ్ల శరీరంలో బ్రోమైడ్ చాలా శాతం చేరుకుంది. మీకు తెలుసుగా, ప్రతి మనిషి రక్తంలో ఎంతో కొంత బ్రోమైడ్ ఉంటుందని. అంటే 100 mlకి 3 mg ఉండొచ్చు. అంతకన్నా ఎక్కువైతే మత్తు ఆవహించడం, స్పృహ పోవడం, చివరికి చనిపోవడం కూడా జరుగుతుంది. ఈ బ్రోమైడ్ శాతమే శ్రీశైలపతికి కూడా పెంచడం జరుగుతూ వచ్చింది. అయితే అది మరో 2-3 రోజులు సాగి ఉంటే శ్రీశైలపతి ఎలాగో పోయేవాడని నిన్న నేనన్నది. అందుకే మీరు విన్నారు కదా. వెనకే అపర్ణ గారికి, వంటవాడికి ఈ బ్లడ్ టెస్టింగ్ చేయించాం. బ్లడ్ సిరంలో ప్రొటెన్సీని ట్రైక్లోరిక్ యాసిడ్తో విడదీసి గోల్డ్ క్లోరైడ్, స్టాండర్డ్ సోడియం సొల్యూషన్తో బ్రోమైడ్ పోల్చి చూస్తే వాళ్ళ శరీరంలో చాలా శాతమే ఉంది. వంటవాడికి చాలా అధిక శాతం ఇచ్చి అతన్ని చంపేసి ఉంటారని నా అనుమానం. ఒక విధంగా ఇది హత్యే. ప్రూవ్ కాని హత్య అని అనను గాని అది హత్య అని సామాన్యులెవ్వరికీ తెలియని హత్య. పోస్ట్మార్టం డాక్టర్ రిపోర్ట్ సాయంత్రానికి వస్తుంది. నా అంచనా కరెక్ట్ అయితే అదే వస్తుంది రిపోర్టు. మై గాడ్ అనుకుంది సింధూర. వీళ్ళకి బ్రోమైడ్ని గురించి తెలిసిందంటే అంతో ఇంతో సైన్స్లో పరిజ్ఞానం ఉండాలిగా. అంత సైన్స్ తెలిసిన గొప్ప వ్యక్తి ఈ బిల్డింగ్లో ఎవరు? సాలోచనగా అడిగింది సింధూర. డిగ్రీ హోల్డర్ ఈ బిల్డింగ్లో అపర్ణ మట్టుకే. రంగనాథం, ప్రకాష్ రావులు కాలేజీ చదువులు వెలగబెట్టిన వారు కాదు అన్నాడు శ్రీకుమార్. అయితే అపర్ణ అయినా కావాలి, లేదా ఏ సైన్సు తెలిసిన వ్యక్తి సాయంతో అయినా మరొకరు చేయవచ్చు. అయితే ఆ సైన్సు మేధావి ఎవరు? అతన్ని సాయం పట్టుకుని కార్యం సాధించుకున్న అతి తెలివిమంతుడెవరు? సింధూర ఆలోచిస్తోంది. మీరు అర్జెంటుగా గోవా బయలుదేరాలి. తగిన ఏర్పాట్లు నేను చేస్తాను. సరిగ్గా మీరు 1 గంటలో మా పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తారా? అది అంత మంచిది కాదనిపిస్తోంది. నేను అప్సరా సినీ థియేటర్ దగ్గర ఉంటాను. మీరు అక్కడికి వస్తే మంచిది. మీరు సివిల్ ట్రస్ట్లో రండి అంది సింధూర. ఓకే అంటూ శ్రీకుమార్ ఫోన్ పెట్టేశాడు. సింధూర ఆలోచిస్తూ అలాగే ఉండిపోయింది. ఈ రాత్రికి ఇక్కడ ఉండి ఆ గది వ్యవహారం పరిష్కరించాలనుకుంది. హంతకులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలనుకుంది. కానీ ప్రస్తుత పరిస్థితిలో అది సాధ్యపడేలా లేదు. గోవా వ్యవహారం తేల్చుకోవాలి. కన్నా అనే పేరు గల వ్యక్తి, అది అసలు పేరై ఉండకపోవచ్చు. వేరే మరో పేరు ఉండి కన్నాగా పిలువబడుతూ ఉండొచ్చు వీళ్ల చేత. అది బహుశా వీళ్లు పెట్టుకున్న పేరే అయి ఉంటుంది. అసలు పేరు ఎవరికీ తెలియకుండా ఇప్పుడు ఇతగాడు తన ఒరిజినల్ నామధేయంతో గోవాలో హోటల్ రూమ్ తీసుకుంటే తను ఎలా కనిపెట్టాలి? కనీసం వయసు, మనిషి పలానా విధంగా ఉంటాడని ఏమాత్రం ఐడియా లేదు. అది ఎలా సంపాదించాలి? ఆలోచిస్తూనే తన పనులు చూసుకోసాగింది సింధూర. అరగంటలో అన్నీ రెడీ చేసుకుంది. అపర్ణ గదిలోకి వెళ్ళింది. అపర్ణ ఏదో రాసుకుంటూ కనిపించింది. ఏమిటి రాస్తున్నారు అని అడిగింది సింధూర కూర్చుంటూ. ఏం లేదు, ఒక నవల రాస్తున్నాను. అది మధ్యలో ఆగిపోయింది. ఏదో మూడొచ్చింది, 4 పేజీలు రాద్దామని కూర్చున్నాను అంది అపర్ణ కాగితాలు పక్కన పెడుతూ. రంగనాథం మీ వారి దగ్గర ఏం పని చేస్తుండేవాడు?
ఏవో లెక్కలు చూస్తుండేవాడు. చాలా వరకు తప్పుడు లెక్కలే అతనివి. అందుకని చాలా వరకు పై ఎత్తున నేను చూస్తుండేదాన్ని. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడో మీకు తెలుసా? ఏం చేస్తున్నా నేను పట్టించుకోవడం మానేశాను. ఎందుకని? ప్రయోజనం లేదని గ్రహించి. వాళ్ళందరూ ఇక్కడ సరిగ్గా ఉండరు. వాళ్ళు బయటకు నడిచే అవకాశం లేదు. ఈ కేసు గొడవ తేలితే నేనే వెళ్ళిపోవాలనుకుంటున్నాను అంది అపర్ణ. ఒకసారి మీ అకౌంట్స్ నేను చూడొచ్చా అడిగింది సింధూర. అన్నీ రూమ్ నెంబర్ 5లో ఉంటాయి. అవి క్రింద అంతస్తులో ఉంటాయి. తాళాలు ఇవిగో చూసుకోండి అంది అపర్ణ. ఆ తాళాలు అందుకుంది సింధూర. చూడండి అపర్ణ గారు, కన్నా అనే వ్యక్తి తెలుసా? అతని మీరు ఎప్పుడైనా చూశారా? నన్ను ఆ పేరు గల వారెవరూ ఎప్పుడూ కలుసుకోలేదు. పోనీ మీ వారిని కానీ రంగనాథం ప్రకాష్ రావుని గారిని కలుసుకున్నాడేమో తెలుసా? బాగా జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ కోసం వచ్చే వాళ్ళందరినీ గుర్తు చేసుకోండి. అపర్ణ 5 నిమిషాలు ఆలోచించి, ఒక వ్యక్తి చామన ఛాయ రంగు 30-32 సంవత్సరాలు ఉండొచ్చు. వేలికి 4 ఉంగరాలు పెట్టుకుంటాడు. మధ్య ఉంగరం ఖరీదు గల డైమండ్. హిందీ, తెలుగు, ఇంగ్లీష్ కలిపి మాట్లాడుతుంటాడు. అతను టూరిస్ట్ బస్సులు, యాత్రా స్పెషల్స్ నడుపుతుంటాడని, పేరు సత్యనారాయణ వరప్రసాద్ అని, ప్రసాద్ పేరుతో నడుపుతుంటాడని రంగనాథం ఒకసారి మా ఇద్దరికి పరిచయం చేశాడు. మమ్మల్ని ఉత్తరదేశ యాత్రలకు రమ్మని ఆహ్వానించాడు. ఆ తర్వాత అతను నాకు కనిపించలేదంది అపర్ణ. సింధూర ముఖం మల్లెపువ్వులా వికసించింది. ఇతగాడే కన్నా ఎందుకు కాకూడదు అని అనిపించింది. ఎన్నాళ్ల క్రిందటో చెప్పగలరా? బహుశా 2 సంవత్సరాలై ఉండొచ్చు. మెనీ థ్యాంక్స్. నేను మద్రాసు వెళ్ళిపోతున్నాను ఈరోజు. మీ ఆతిథ్యానికి నా కృతజ్ఞతలు అంది సింధూర నమస్కరిస్తూ. మీకు నేనే కృతజ్ఞతలు చెప్పాలి. ఆ రాత్రి జరిగిన సంఘటనలో నా ప్రాణం కాపాడినందుకు అంది అపర్ణ తిరిగి నమస్కరిస్తూ. నేను ఆ వ్యక్తిని పేల్చాను. గుండు ఆ వ్యక్తి భుజంలో దూసుకుపోయింది. ఆ గాయం తగిలిన వ్యక్తి ఎవరో మీరు గమనించారా? ఆ గాయం కట్టు ఎవరికి ఉంటే వారిని మనం దోషిగా అరెస్ట్ చేయొచ్చు అంది సింధూర. రంగనాథానికి ప్రకాష్ రావుకి కట్టేం కనిపించలేదు. మరి బహుశా ఆ వ్యక్తి గార్డెన్లోంచి పారిపోయి ఉంటాడనుకుంటాను. ఆ పద్ధతిలో ఏ కిరాయి గుండా అయినా కావచ్చు అంది అపర్ణ. ఆలోచిద్దాం. శ్రీకుమార్ గారికి ఈ విషయాలు తెలియజేశారా? లేదు. చెప్పాలనుకుంటూ ఉండగానే పులి మీద పుట్రలా వంటవాడు చనిపోవడంతో ఏం తోచడం లేదంది అపర్ణ దిగులుగా. అతనికి ఒంట్లో బాగాలేదని తెలిసినప్పుడు వంటవాడిని మీరు ఆసుపత్రికి ఎందుకు తీసుకువెళ్ళలేదు? డాక్టర్ని ఎందుకు పిలిపించలేదు అడిగింది సింధూర. వాడు ఏదో టైంలో వచ్చి వంట చేస్తున్నాడు, పెడుతూనే ఉన్నాడు. అందుకే పట్టించుకోలేదు. డాక్టర్కి ఫోన్ చేయడానికి ఫోన్ లేదుగా అని ఊరుకుంది అపర్ణ. ఆమెకి ఇంకా చెప్పడం ఇష్టం లేదని గ్రహించింది సింధూర. సరే నేనొస్తానంటూ లేచింది. విష్ యూ ఆల్ ద బెస్ట్ అంది అపర్ణ. ఎందుకు? మీ పరిశోధన తప్పకుండా ఫలించాలని నవ్వింది అపర్ణ గడుసుగా. సింధూర ఆమె కేసు ఒకసారి చూసి తనలో తనే నవ్వుకుంటూ బయటకు వచ్చింది. అపర్ణ తనని రచయిత్రిగా నమ్మడం లేదని, ఎవరో డిటెక్టివ్ అనుకుంటుందని గ్రహించింది. ఆమె తిన్నగా అప్సరా థియేటర్ దగ్గరికి వచ్చేసరికి అప్పుడే వస్తున్నాడు శ్రీకుమార్. వచ్చారా? మీరు ఫ్లైట్ మీద బయలుదేరాల్సి ఉంటుంది. హైదరాబాద్లో మీకు అన్ని వివరాలతో టికెట్ రెడీ చేశాను డిఐజీ. ఇప్పుడు మీరు కారులో హైదరాబాద్ వెళ్దురు కానీ అన్నాడు శ్రీకుమార్. ఇంతకీ కన్నన్ గురించిన వివరాలు ఏమన్నా దొరికాయా అని అడిగింది సింధూర. వివరాలంటూ మనకి ప్రత్యేకంగా అందవు. వెనక మెటాడోర్ వ్యాన్ని మేం పట్టుకున్నప్పుడు కారు డ్రైవర్ని అరెస్ట్ చేశాం. అతని పేరు భద్రం. అతను తన వ్యాన్లో వ్యక్తుల్ని గురించి చెప్పిన ఇన్ఫర్మేషన్లో ఒకతనికి అవుడు కాలు, కర్రతో నడుస్తాడని, ఒక వ్యక్తికి ఉంగరాలు ఉంటాయని మాత్రం తెలిసింది. ఆ ఉంగరాల వ్యక్తి చామన ఛాయ, 30 పైన 40 లోపు వయసు ఉంటుందని, ఆ రెండో అవిటి వ్యక్తి ఇంచుమించు కాస్త తక్కువగా అదే రంగులో ఉంటాడని తెలుస్తోంది అన్నాడు శ్రీకుమార్. యా అంది సింధూర హుషారుగా. వాట్ మేడం అన్నాడు శ్రీకుమార్ ఆసక్తిగా. శ్రీమతి అపర్ణ గారు రంగనాథంతో ఒకసారి ఒక వ్యక్తి వచ్చాడని, అతను యాత్రా స్పెషల్స్ టూరిస్ట్ బస్సులు నడుపుతుంటాడని, పేరు సత్యనారాయణ వరప్రసాద్ అని, ప్రసాద్ పేరుతో అవి నడుస్తుంటాయని, అతని వేళ్లకి 4 ఉంగరాలున్నాయని, అందులో ఒకటి ఖరీదైన డైమండ్ అని చెప్పింది. నాకెందుకో అతనే కన్నా అయి ఉంటాడని అనుమానం అంది సింధూర. శుభం. అయితే మీరు ఈ కేసును సాల్వ్ చేశారన్నమాటే. అతగాడిని గురించిన ఏ కాస్త వివరాలు దొరికినా మీరు రాకెట్లా దూసుకుపోతారని నాకు తెలుసు. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు ఆనందంతో శ్రీకుమార్. థ్యాంక్ యూ. మీరు ఈ రాత్రికి బిల్డింగ్ మీద నిఘా వేసి ఉండండి. శ్రీశైలపతి గదిలో ఏవో రహస్యాలున్నాయి. అవి మనం ఛేదించాలి అంది సింధూర. కష్టం. లోపలికి మీలా అపర్ణ గారికి రచయిత్రినంటూ మస్కా కొట్టి ప్రవేశించడం నాకు ఇంపాసిబుల్.
అయినప్పటికీ ప్రయత్నిస్తాను అన్నాడు శ్రీకుమార్. నేను రచయితనని ఇప్పుడు ఆవిడ నమ్మడం లేదులేండి. ఇంతలో కారు వచ్చి ఆమె ముందాగింది. ఎక్కండి, హైదరాబాద్కి ఎంత త్వరగా చేరితే అంత మంచిది అన్నాడు శ్రీకుమార్. సింధూర కారులో కూర్చుంది. శ్రీకుమార్ చెయ్యి ఊపాడు. సింధూర కూడా చెయ్యి ఊపింది. కారు హైదరాబాద్ వైపు దూసుకుపోసాగింది. గోవా అనగానే మనందరికీ స్ఫురణకు వచ్చేది చక్కని బీచ్లు, అడుగడుగున దర్శనమిచ్చే హిప్పీలు, యేసు ప్రభువు పరిశుద్ధతను ప్రతిబింబింపచేసే చర్చీలు, ఇవి కాక పచ్చని పంట చేలు, ఎక్కడ చూసినా కొబ్బరి తోటలు, ఇళ్లల్లోనే చెట్లు, చెట్ల మధ్యే ఇల్లు అన్నట్లుండే పచ్చని ప్రకృతితో శోభాయమానంగా ఉంటుంది. మహాత్యాగధనుడు, శ్రీరాముని ప్రియ సోదరుడు అయిన భరతుని వంటి ఉన్నత వ్యక్తికి భార్య అయినా తను పోయినా తను 10 మందికి ఉపయోగపడాలన్న ఆశతో నదిగా మారిన మాండవి వంపులు తిరుగుతూ వయ్యారాలు పోతూ గలగలా ప్రవహిస్తూ జువారీ నది తోడుగా గోవా అందాలను ద్విగుణీకృతం చేస్తూ ఉంటుంది. ఈ ప్రాంతాన్ని ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అన్న తహతహ చూసిన వారికి కలుగుతూనే ఉంటుంది. సువర్ణ రేణువులు వెదజల్లుతున్నట్టు మెరిసే సముద్ర తీరాలు, దేశ విదేశీయుల జనసందోహంతో విదేశంలో ఉన్నామా అన్నట్టు, ఏదో విదేశానికి పోయినట్లు అనుభూతి కలిగించే వాతావరణం, పోర్చుగీస్ వారి వలన వారి పరిపాలన, ఇవన్నీ గోవాలోని ప్రత్యేకతలు. ఈ ప్రత్యేకతలు వేలార్చుకున్న ఈ గోవాని చూస్తున్నప్పుడు ఇంత అందమైన ప్రదేశం మన దేశంలోనే ఉందా అని ప్రతి భారతీయుడు ఆశ్చర్యపడే రమణీయత వేలార్చుతున్నది గోవా. గోవా ముఖ్య పట్టణం పనాజీ. అది దాటి మాండవి నది ఒడ్డు నుంచి పోతుంటే ది బాందర్ తగులుతుంది. అక్కడ చేరేసరికే దివార్ కొండ మీద కోటలా కనిపిస్తుంది ఒక కట్టడం. ఆ దివార్ ద్వీపం మాండవి నదిలో లంగరు వేసుకుని నిలబడ్డ పెద్ద పడవలా ఉంటుంది. సాయంత్రం 4 గంటలైంది. అది ఒబరాయ్ ప్రిన్సెస్ గెస్ట్ హౌస్. అది గోవా సముద్రపు ఒడ్డున ఏటవాలుగా ఒరిగిపోయినట్టు కనిపించే కొబ్బరి చెట్ల మధ్య ఇసుకలో నిర్మించబడింది ఆ గెస్ట్ హౌస్. అందులో దిగిన సింధూర తన 2 కళ్ళను తనే 2 వేళ్ల కళ్ళుగా చేసుకుని వెతుకుతోంది కన్నా కోసం. లోపల రూమ్లో కూర్చొని కాటేజీకి ఒక పక్క అమర్చిన గ్లాస్ విండోస్లోంచి సముద్రాన్ని తదేకంగా చూస్తోంది. డిఐజీ పుణ్యమాని ఇంతవరకు అన్నీ బాగానే జరిగిపోయాయి, కానీ ఇక ముందు జరగవలసిందే ఎంతకీ ఒక కొలిక్కి రావడం లేదు. ఇక్కడ ఉన్న అందరి అడ్రస్లు ఆమె ఇంచుమించుగా పరిశీలించడం పూర్తయింది. కానీ ఎవరూ తనకి అనుమానాస్పదంగానూ తనకి సుపరిచితమైన పేర్లతోనూ కనిపించలేదు. ఇక్కడ పేరు మార్చుకున్నాడా లేక గోవా అని తనని దారి తప్పించి వేరే చోటికి చెక్కేశాడా అన్నది ఆమెను వేధిస్తున్న సమస్య. అలా చూస్తున్నంతలో దూరంగా కొబ్బరి చెట్లకు వేసిన ఉయ్యాలలో శృంగారాన్ని పలికించే 2 స్త్రీ పురుషులు కనిపించారు. ఆ మగ వ్యక్తి చెయ్యి గాల్లోకి లేచినప్పుడు ఉంగరం తళుక్కుమంది. ఆ కాటేజీలో నెంబర్ 40స్లో ఒక ఫోటోగ్రాఫర్ దిగింది. ఆ పక్క కాటేజీలో ఒక ప్రముఖ మోడల్ మాళవిక తివారీ ఉంది. ఫ్రూటీ శీతల పానీయాన్ని త్రాగుతుంటే అందులో ఉండే ఆనందాన్ని, తీయదనాన్ని, చక్కని రుచిని కళ్ళతోనే చూపించే గొప్ప ఫోటోగ్రాఫర్, టీవీ మోడల్ ఆమె. టీవీలో ఫ్రూటీ మ్యాంగో జ్యూస్ అంటూ మామిడి పండు సౌరభం రుచి అంతా ఆమెగా మనకి నటించి చూపే చక్కని ఆర్టిస్టు మాళవిక తివారీ. 14వ నెంబర్ కాటేజీలోని గొప్ప ఫోటోగ్రాఫర్ ఎస్ఎం వాడియా అని తెలుసుకోగానే సింధూర చాలా ఆనందించింది. ఆమె ఒక టీవీ సీరియల్ నిమిత్తం గోవా వచ్చిందని తెలుసుకుంది. తనలా కూర్చునే కంటే నలుగురి మధ్య తిరగడమే చాలా ఉత్తమమని, ఒకవేళ కన్నా ఏ హోటల్లో మారు పేరుతో దిగినా ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం తిరగక తప్పదని ఆమె కనిపించింది. వాడియా షూటింగ్ ముగించుకుని వస్తూ కొబ్బరి చెట్లకు కెమెరా ఫోకస్ చేయడం గమనించింది సింధూర. తన వేషం కొద్దిగా మార్చింది. ఇక్కడ గోవాలో అడుగడుగున దర్శనమిచ్చేది హిప్పీలే. ఆ హిప్పీ వేషంలోనే కన్నా తిరుగుతున్నాడేమో ఇక్కడ అని ఆమె అనుమానం. వాడియా ఆ 2ని ఫోటో తీసిందా అన్న ఆలోచన ఆమెలో చోటు చేసుకుంది. ఎస్ఎం వాడియా అంటే చాలా అసమాన యువతి. ఆమె 20 ఏళ్లుగా మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక ఫోటోగ్రాఫర్. బొంబాయిలోని విక్టోరియా టెర్మినస్లో ఉన్న ఒక పెద్ద స్టూడియో ఆమె స్వంతం. ఆమె దగ్గర 3 ఫోటోగ్రాఫర్లు పనిచేస్తుంటారు. ప్రతి వ్యక్తి జీవితము క్షణక్షణం పోరాటాలతో నిండే ఉంటుంది అన్నట్టు 30 సంవత్సరాల క్రిందట టికెట్ లేకుండా జర్మనీలో తయారు చేసిన
రోలికార్ట్ కెమెరా చేత్తో పట్టుకొని ఒక అతి సామాన్యమైన యువతి బొంబాయి నుంచి బయలుదేరే ఒక రైల్లో ఎక్కింది. శరవేగంతో పోతున్న ఆ రైలు ఒక స్టేషన్లో ఆగింది. టికెట్ కలెక్టర్ ఎక్కగానే ఆ రైలు కదిలింది. ఆమె గుండె దడదడలాడింది. టికెట్ అని గద్దించాడతను. కానీ ఆమె భయపడలేదు. పక్క స్టేషన్లో టికెట్ కలెక్టర్ను ఒక ఫోటో తీసుకుంది. త్వరలో ఫోటో పంపిస్తానని ఆమె నుంచి హామీ తీసుకుని అప్పుడు వదిలాడా టీసీ. ఆమె పేరే ఎస్ఎం వాడియా. ఆమె ఈనాడు తన క్రింద 3 ఫోటోగ్రాఫర్లను పెట్టుకొని తన స్వార్జితంతో స్వతంత్రంగా స్టూడియో నిర్మించుకుంది. ఆమె మహారాష్ట్ర ప్రభుత్వ ఫోటోగ్రాఫర్. ఎన్నో ఆఫర్లు ఆమెకు ఉన్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం, బొంబాయి దూరదర్శన్ సంయుక్తంగా నిర్మించదలిచిన భారతదేశపు చారిత్రక ప్రదేశాలు, ప్రముఖ పర్యాటక కేంద్రాలు అన్న అంశంపై నిర్మిస్తున్న టెలిప్లే షూటింగ్ నిమిత్తం వచ్చిందామె. పోర్చుగీస్ వారి పరిపాలనలో ప్రముఖ స్థానం వహించిన గోవాపై గోవా టూరిజం శాఖ వారు నిర్మిస్తున్న ఎపిసోడ్స్లో యాక్ట్ చేయడానికి వచ్చింది మాళవిక తివారీ. గోవాలో ఉన్నాడో లేదో అని సందేహించాల్సిన పని లేకుండా గోవాలోనే ఉన్నాడు కన్నా. అతను తన పేరును చిన కాశీరాంగా మార్చుకున్నాడు. అయితే పెద కాశీరాం అనేవాడు ఒకడున్నాడా అని ఇతరులకు తొందరగానే అనుమానం వస్తుంది. మార్చి నెల ఎండ ఆకురాల్చుతున్న అడవుల్లో పొగలు ఎక్కిస్తోంది. అక్కడి కొండలు ఇనుము, మ్యాంగనీస్ ఖనిజాలను తనలో దాచుకొని మధ్య మధ్య మండిపోతూ చల్లగా నల్లగా మారిపోతూ ఉంటాయి. దీవార్కి ఉత్తరాన మాండవి నదీపాయ అవతలి ఒడ్డున చిన్న ద్వీపం ఉంది. దాని పేరు షోకాజ్. ఈ చిన్న ద్వీపానికి ఎవరూ వెళ్లరు. కారణం అక్కడ దయ్యాలున్నాయన్న భయమే. దాన్ని దయ్యాల ద్వీపం అని కూడా అంటారు. ఆ ద్వీపం దీవార్ నుంచి చూస్తే ఒక చిన్న అడవిలాగా కనిపిస్తుంది. అది కొన్ని వందల ఏళ్ల క్రితం క్రిస్టియన్ ఫాదరీలను తయారు చేసే కేంద్రం. దానికి ఆనుకొని బాగా పాడుపడిపోయిన చర్చి ఉంది. దానికి పెద్ద సొరంగం ఉందని, ఆ సొరంగంలోంచి వెడితే పాత గోవా చేరవచ్చని అంటూ ఉంటారు. ఈ దీవార్ ద్వీపం బలమైన తల్లిపాలతో ముద్దుగా పెరిగిన బిడ్డలా ఎప్పుడూ పచ్చగానే కనిపిస్తుంది. ఈ ద్వీపవాసులకు వేసవి ఉండదట. మాండవి నదిని తాకేసరికి ఎంత వేడి చల్లబడిపోతూ ఉంటుందట. వాడియా ఆకాశానికేసి చూస్తూ ఏదో ఆలోచిస్తూ కనిపించింది. నమస్తే. సింధూర పలకరింపుకు ఉలికిపడి తల తిప్పి చూసింది వాడియా. ఆమె కళ్ళల్లో రవంత చిరాకు కనిపించింది. బహుశా తను తీయబోయే గొప్ప షాట్ను ఆమె ఊహల్లో ఊయలూగనీయకుండా అడ్డం పడినందుకు కావచ్చు. అది గ్రహించిన సింధూర, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, ఐఎమ్ పోలీస్ ఆఫీసర్ అంది చిరునవ్వుతో. వాడియా ఆమె కేసి ప్రశ్నార్థకంగా చూసింది. నేను ఒక పని మీద ఇటు వచ్చాను. మీరు ఇంతవరకు షూట్ చేసిన క్యాసెట్ వేస్తారేమో చూద్దామని వచ్చాను అంది సింధూర. ఇంకా కొంత భాగం షూటింగ్ మిగిలిపోయింది. రేపు ఉదయం ఇక్కడ కొన్ని సీన్లు చిత్రీకరిస్తాం. అవి పూర్తి అయ్యాక ఏదో టైంలో తీసినవి ట్రయల్ వేసి చూసుకోవాలి అన్నది. అసిస్టెంట్ ముందు పెడితే దాన్ని పరిశీలించి ఏ టైంలో వేసి చూడాలో నిర్ణయిస్తాను. ఎనీహౌ మీరు మీ వృత్తికి, నాకు నా వృత్తికి పూర్తి విరుద్ధం. దీన్ని మీరు కోరడంలో నాకు ఆశ్చర్యంగా ఉంది. ప్రత్యేకంగా పనిగట్టుకు రావడంలో ఆంతర్యం ఉండాలిగా. సింధూర మాట్లాడలేదు. ఆ క్యాసెట్లు చూపించడం ఆమెకి ఇష్టం లేదని అర్థమైంది. అయితే తను అనుకున్నట్లు ఆ క్యాసెట్లో అవి ఉండాలని కూడా రూల్ లేదుగా. అయితే రేపు మీరు చిత్రీకరించే సన్నివేశాలు ఏమిటి? అది ఆల్బమ్ చూడండి కావాలంటే అంటూ లేచింది వాడియా. ఆమె షార్ట్ డివిజన్ పేపర్ పక్క టేబుల్ దగ్గర కూర్చొని పరిశీలిస్తోంది. సింధూర యువతలికి వచ్చి షాక్ కొట్టినట్లు ఆగిపోయింది. వాడియా అసిస్టెంట్ మెహతా ఎవరితోనో మాట్లాడుతున్నాడు. అతని చేతి వేళ్లకున్న ఉంగరాలలో ఒకటి దగదగాయమానంగా మెరిసిపోతోంది. అపర్ణ వర్ణించిన రూపం శ్రీకుమార్ భద్రం నుంచి సేకరించిన రూపం ఆ రెండు మానవాకృతి ధరించినట్లు నిలబడి ఉండటంతో ఇతనే కన్నా అయి ఉంటాడని అర్థమైపోయింది సింధూరకి. అయితే అతని వెనక ఒక ఆమె ఉంది. ఆమె రూపం చూస్తే కేరళ యువతిలా ఉంది. కొబ్బరి చెట్ల మధ్య ఊయలూగుతూ రొమాన్స్ నడిపింది వీరేనని గ్రహించింది సింధూర. కన్నా సింధూరని చూశాడు. ఈమెను ఎక్కడో చూశానే అని ఆలోచనలో పడ్డాడు. సింధూర్ అతన్నే మరోసారి చూసి తన కాటేజీలోకి వెళ్ళిపోయింది. గోవాలో విదేశీయులకి సన్బాత్ అంటేనూ, సముద్ర స్నానం అంటేనూ, ఇసుకలో నగ్నంగా పడుకోవడం అంటేనూ చాలా ఇష్టం. ఆ సంగతి అందరికీ తెలుసు. అయితే ఆ సీన్లు ఎలా తీయాలి, జుగుప్సాకరం కాకుండా చూసేవారికి అన్న తాపత్రయం డైరెక్ట్ చేస్తున్న 2 వెరైటీ ఫోటోగ్రాఫర్లకు ఉంది. గోవా పేరు చెప్పి అవి వదిలివేస్తే సంపూర్ణత కలగదు. ఆ విషయం విధిగా క్యాసెట్లో చూపించాలి. అది ఎలా తీయాలి అన్నది పేపర్ మీద డివిజన్ చేయసాగింది వాడియా.
చారిత్రక ప్రదేశంగా ప్రశస్తి ఉన్నంత వరకు షాట్స్ తీయడం అయిపోయాయి. ఇక మిగిలింది కాస్తే ఉంది. అది పాత గోవాలోని క్యాథడ్రల్ వాస్కోడిగామా గేట్లోంచి మాండవి నది ఒడ్డు షాట్ తీయడం ఒకటి మిగిలింది. అది అయిపోగానే సముద్ర తీరం, విదేశీయులు ఆనందంతో కేరింతలు కొట్టే సన్నివేశం చిత్రీకరణతో తన షెడ్యూల్ పూర్తి అయిపోతుంది. ఇక్కడే సన్ బాత్, సముద్ర స్నానాలు అతి జాగ్రత్తగా తీయాలి. నగ్న సత్యం చూసేవారికి ఎబ్బెట్టు కాకుండా మెయిన్ పాయింట్ ప్రతిబింబించేట్టు తీయాలి. టూరిజం శాఖ వారు తీస్తున్న పద్ధతి మరో విధం. వారు తీసేదంతా అక్కడ చూడవలసినవి, అక్కడ దొరికే వసతి గృహాలు, ముఖ్యమైన చర్చీలు. ఒక జంట గోవా సందర్శిస్తున్నట్లుగా వివిధ ప్రాంతాలను వారితోనే కథాల్ని తయారు చేశారు. దానికి ఫోటోగ్రఫీ మాలవికా తివారీయే కావడం విశేషం. ఆమె అందులో ఒక పాత్రగా మధ్య మధ్య కనిపిస్తూ ఉంటుంది. కార్యక్రమం మొత్తానికి ఫోటోగ్రాఫర్ ఆమె. సింధూర మెల్లగా సముద్రం దగ్గరికి వచ్చింది. ఇప్పుడు తను కన్నాని వలవేసి పట్టాలి. అతగాడెవరో అమ్మాయితో తిరుగుతున్నాడు. ఆమె ఎవరో ఏమిటో తెలుసుకోవాలి. అందుకు వాడియా అసిస్టెంట్ మెహతానే పట్టుకోవాలి. అతనితో వాళ్ళిద్దరూ మాట్లాడిందేమిటో తను తెలుసుకోగలగాలి. మెహతా దగ్గరకు వెళ్ళింది. వాడియాతో అతను షూటింగ్ నిమిత్తం బయలుదేరి వెళ్ళాడు. సింధూర ఎలాగైనా మెహతాని కలుసుకొని తీరాలన్న ఉద్దేశంతో అటు బయలుదేరింది. ట్రాలీ మీద ఆబ్జెక్ట్కి అభిముఖంగా ఫస్ట్ షాటు, సెకండ్ షాటు, క్రింద వారి పాదాలు థర్డ్ షాటు. గోవా సముద్రపు ఒడ్డును చూసిన ఆనందం వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంటే క్లోజప్లో షాట్ తీయడం పూర్తయింది వాడియాకి. ఆ క్లోజప్లో భుజాల నుంచి వాళ్ళ తలభాగం అంతా తీయబడింది. వాడియా తీస్తున్న షాట్సు అవతలి వ్యక్తుల్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టింది సింధూర. సన్బాత్ సీన్లో యాక్ట్ చేస్తున్నది కన్నతో ఉన్న కేరళ ఆమె అని సింధూరకి మరికొద్దిసేపటికి కానీ తెలియలేదు. అయితే కన్నా ఏమైనట్టు? తనని గుర్తించి పారిపోయాడా? ఆలోచనలో పడింది సింధూర. ఇక మిగిలింది గోవా సముద్రపు ఒడ్డున అర్ధనగ్నంగా విదేశీయులు తిరుగుతుంటారని, నగ్నంగా ఇసుకపై పడుకుంటారని, వాళ్ళకి సన్బాత్ అన్నా సముద్ర స్నానమన్నా చచ్చేంత ఇష్టమని దేశమంతా తెలిసిన విషయాన్ని కెమెరాతో తీయడం. దానికోసం ఒక బస్ తెప్పించింది వాడియా. హై యాంగిల్లో లాంగ్ షాట్స్ కొన్ని తీయాలని, అంతకు మించి వేరే పద్ధతి బాగోదని అనిపించింది. విదేశీయులా మారిపోయిన గోవా సముద్ర తీరాన వారి మధ్య పడుకుని ఉండటం. అదే సమయంలో వాడియా లాంగ్ షాట్స్ తీయడం అతను గమనించలేదు. వాడియా కెమెరా రీల్లో చక్కగా భద్రపరచబడ్డాడు. కన్నా అంతకు ముందే ఇది రెండవసారి. సింధూర వాడియా షూటింగ్ పూర్తి చేసుకుందన్న విషయం, ఆ రాత్రి ఆమె తిరిగి బొంబాయి వెళ్ళిపోబోతుందన్న విషయం తెలుసుకుంది. ఎలాగైనా ఆ క్యాసెట్ వేయించి కన్నాని ఫోటో తీసి అది శ్రీకుమార్కి పంపాలి, లేదా కన్నాని అరెస్ట్ చేయగలగాలి తను. మిస్టర్ మెహతా, నిన్న మీ దగ్గరకు కేరళ యువతితో వచ్చిన వ్యక్తి ఎవరు అని అడిగింది సింధూర. అతను మాకు బస్ కావాలంటే సప్లై చేశాడు. అతను యాత్రా స్పెషల్స్ నడుపుతాడట. పేరు చిన్న కాశీ. ఆమె అతని పార్ట్నర్ అట అన్నాడు మెహతా. మీకింతకు పూర్వం అతనితో పరిచయం ఉందా? లేదు. గోవా వచ్చాక మా యూనిట్లో పనిచేస్తున్న ఒక తెలుగు వ్యక్తి ద్వారా పరిచయం అయ్యాడు. ఫ్రీగా బస్ సప్లై చేశాడు. మనీ పే చేయబోయినా తీసుకోలేదు. ఆ తెలుగు వ్యక్తిని నాకు పరిచయం చేయగలరా? మెహతా వాచి చూసుకుని 5 నిమిషాల కంటే కుదరదు. మేమన్నీ ప్యాక్ చేసుకుని ఫ్లైట్కి వెళ్ళిపోవాలి అన్నాడు. చాలు, పరిచయమేగా. అతను మరో వ్యక్తిని 2 నిమిషాల్లో వెంటబెట్టుకుని వచ్చాడు. ఇతని పేరు రఘు. మా యూనిట్లో కొత్తగా చేరాడంటూ పరిచయం చేశాడు. అతన్ని నఖశిఖ పర్యంతం పరిశీలనగా చూసింది సింధూర. అతనిలో ఆమెను ఆకర్షించింది అతని వేలికున్న డైమండ్ రింగ్. 4 వేళ్లకు ఉంగరాలు 4 రకాల రాళ్లతో ఉన్నాయి. ఒకటి ఆకుపచ్చ, ఒకటి ముత్యం, ఒకటి ఎర్రరాయి, ఒకటి డైమండ్. మీరెక్కడి నుంచి వచ్చారు అని అడిగింది. ఫ్రమ్ హైదరాబాద్. మా బావగారు రికమెండేషన్ వల్ల ఈ యూనిట్లో చేరాను. మీ బావగారు ఏం చేస్తారు? ఆయన గొప్ప ఫిలిం నిర్మాత. తెలుగు, హిందీ చిత్రాలు చాలా నిర్మించారు. మీకు టూరిస్ట్ బస్ యజమాని గారు బంధువులా? ఆయన ఎక్కడో ఆంధ్రదేశంలో యాత్రా స్పెషల్స్ నడుపుతారని విన్నాను. ఆయన స్వయంగా ఆంధ్రాలో నడిపినా ఆయనకు ప్రతి స్టేట్లోనూ ఒక బ్రాంచ్ ఉంది. ఎప్పుడు ఎక్కడి నుంచో ఒక పక్క నుంచి అవి నడుస్తూనే ఉంటాయి కానీ ఆగిపోవు. టూరిస్ట్ బస్సులు, యాత్రా స్పెషల్స్. ఐసి ఆయన ఆ పద్ధతిలో గొప్ప క్యాపిటలిస్ట్ అయి ఉండాలి. ఏం సంపాదన లేండి. ఆయన సంపాదన ఆయన భార్యామణికే చాలదు అన్నాడు చిరాగ్గా రఘు. ఇంతలో మెహతా రావడంతో మీ అడ్రస్ ఇవ్వండి, ఈసారి ఆ ప్రాంతం వచ్చినప్పుడు మిమ్మల్ని కలుసుకుంటాను అంది సింధూర. అతను అడ్రస్ చెప్పి హడావుడిగా వెళ్ళిపోయాడు. ఆ రాత్రికే వాళ్ళు ఫ్లైట్లో వెళ్ళిపోయారే తప్ప
సింధూరాకి ఆ క్యాసెట్ చూపించడం లేదు. ఆ రాత్రి 10 గంటలు దాటాక శ్రీకుమార్కి ట్రంకాల్ చేసింది సింధూర పోలీస్ హౌస్ నుంచి. శ్రీకుమార్ ఆమె ఫోన్ కోసమే కనిపెట్టుకున్నట్లు రెడీగా ఉన్నాడు. కన్నా విషయం, రఘు విషయం టూకీగా వివరించింది. అసలు ఆ ఇద్దరు అనుమానాస్పదంగానే ఉన్నారు. వాడియా లాంటి ఆమె యూనిట్లో చేరాడంటే అతనికి పెద్ద పలుకుబడి వెనక నుంచి ఉన్నదన్నమాట యథార్థం అన్నాడు శ్రీకుమార్. అదే మనం అతని గురించి ఎంక్వైరీ చేస్తే చాలా విషయాలు బయటపడవచ్చు. చూడగా ఇది చాలా పెద్ద రాకెట్లా ఉంది. కన్నాగాడు సామాన్యుడిగా లేడు. అతని బ్రాంచీలేమిటో, నిజంగా టూరిస్ట్వే అయితే అన్ని బస్సులు ఎక్కడి నుంచి సంపాదించగలిగాడు, అతని ఆస్తిపాస్తులేమిటో, అతను ఏం ప్రాంతం వాడో, ఈ వివరాలన్నీ మీరు సేకరించి రేపు ఇదే టైంకి ఫోన్ చేయండి. నేను రేపు రాత్రి 12 గంటలకల్లా కన్నాని అరెస్ట్ చేసి తీర్తాను అంది సింధూర. శుభం, మీ కృషి ఫలించాలి. మీకోసం తప్పకుండా ఈ వివరాలు సేకరించి రేపు 7-8 గంటల ప్రాంతంలోనే మీకు ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు శ్రీకుమార్. తన అంచనా ప్రకారం కన్నా ఆ నీలిరంగు పుస్తకానికే కాదు మరెన్నింటికో ప్రాధాన్యత వహిస్తాడు. ఆ రాత్రి ఏ ప్రత్యేకత లేకుండా గడిచిపోయింది. తెల్లవారుతూనే లేచింది సింధూర. అతన్ని ఏ విధంగా కలుసుకోవాలి, కానీ అతను ఎక్కడ ఉంటాడని వెడుతుంది. గోవా టూరిజం శాఖకు ఫోన్ చేసింది. ఇక్కడ బస్ సప్లై చేసేవారెవరన్నా ఉన్నారా అని అడిగింది. చాలా ప్రాంతాలకు మా తాలూకు బస్సులే తిరుగుతూ ఉంటాయి. మీకు దేనికి అవసరమో చెబితే దాన్ని బట్టి మేము సలహా ఇవ్వగలం. సారీ, ఆ బస్ సప్లై చేసే వారిలో మా ఊరు వ్యక్తి ఒకతను ఉండాలి. వాళ్ళ ఫాదర్తో గొడవపడి ఇక్కడికి వచ్చాడు. వాళ్ళ నాన్నగారికి ఇంకా 1-2 రోజుల్లో పోయేట్టున్నారు. దగ్గర ఉంటే అతనికి మరి కాస్త ఆస్తి కలిసి వస్తుందని జవాబిచ్చింది సింధూర. ఏ బస్ సర్వీస్లో ఉన్నారో పేరు తెలియదా? పేరు తెలిస్తే మీకు ఫోన్ చేయడం దేనికి సార్, నేనే నేరుగా వెళ్ళేదాన్ని. అలాగా, మాకు తెలిసిన అడ్రస్లు చెబుతున్నాను, రాసుకోండి. అందులో మీరు ఎంక్వైరీ చేయగలిగితే దొరకొచ్చంటూ చకచక అడ్రస్లు చెప్పేశాడు. అవి గబగబా షార్ట్ హ్యాండ్లో రాసుకుంది సింధూర. అతనికి థ్యాంక్స్ చెప్పి ఫోన్ పెట్టేసింది. తను విడిగా డైరీలో ఆ అడ్రస్లు తిరగరాసుకుని కొన్ని ముఖ్యమైన వస్తువులు తీసుకొని తను కోరిన విధంగా మేకప్ అయి బయలుదేరింది బయటికి. అనుకున్నట్లుగానే వంటవాడి మరణాన్ని గురించి రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ తీసుకుని శ్రీకుమార్ ముందు లాయర్ విశ్వనాథం ఇంటికి వెళ్ళాడు. లాయర్ విశ్వనాథం ఎక్కడికో బయలుదేరబోతూ శ్రీకుమార్ని చూసి వెనక్కొచ్చాడు. శుభమా అంటూ పని మీద బయలుదేరుతుంటే ఈ ఇన్స్పెక్టర్ ఎదురొచ్చాడేమిటా అనుకుంటున్నారా అని అడిగాడు శ్రీకుమార్ నవ్వుతూ. నేను శుభకార్యం నిమిత్తం ఏం పోవడం లేదు లేండి, కోర్టుకు వెళ్తున్నాను. మీ వాళ్ళంతా నా మీద కేసు బనాయించారు కదా అన్నాడు విశ్వనాథ్ నవ్వుతూ. అదా, మరి అపర్ణ గారు కూడా కేసు వేయాలిగా, వేశారా? శ్రీకుమార్ ప్రశ్నకి నవ్వాడు విశ్వనాథ్. ఆమె గారు ఎందుకో మౌనం వహించింది అన్నాడు విశ్వనాథ్. మిస్టర్ విశ్వనాథ్, మీకు చాలా విషయాలు తెలుసు, అయినా మీరు మా డిపార్ట్మెంట్కి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు అన్నాడు శ్రీకుమార్ సీరియస్గా. మీరు అడిగినంత వరకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాను, ఇవ్వనిదేమిటి? అయితే వంటవాడు బ్రోమైడ్ శాతం ఎక్కువై చనిపోయాడు, దాని గురించి మీరేమైనా చెప్పగలరా? అతగాడికి తెలిసిన రహస్యాలేవో ఉండబట్టి చాలా తెలివిగా చంపబడ్డాడు. ఆ విషయం కూడా మీరు గ్రహించలేకపోయారా? ఎదురు ప్రశ్న వేశాడు విశ్వనాథం. గ్రహించాను, కానీ ఆ రహస్యం ఏమై ఉంటుందా అని ఊహించడానికి ప్రయత్నిస్తున్నాను. పోయిన వాళ్ళు పోగా మిగిలిన వారిలో అపర్ణ గారు పోకుండా చూసుకోవడం చాలా అవసరం. ఆమెకి ప్రమాదం ఉందని తెలుసు, అయితే అది ఏ విధంగా అన్నది తేలడం లేదు. పోలీస్ కాపలా ఏర్పాటు చేశాను ఆమెకి. మీ ప్రయత్నాలేవో మీరు చేయండి అంటూ లేచాడు లాయర్. అయితే మీకు తెలిసిన మాకేం చెప్పరన్న మాటేగా. చూడండి మిస్టర్ శ్రీకుమార్, ప్రస్తుతం మీ కేసు తాలూకు వ్యక్తులు నా మీద కేసు పెట్టారు. ఏమైనా నేను చెప్పదలుచుకుంటే కోర్టులో చెబుతాను, కానీ ఇక్కడ మీకు ప్రత్యేకించి చెప్పవలసిందేమీ లేదు ఖండితంగా అన్నాడు. మిస్టర్ విశ్వనాథ్, శ్రీశైలపతి గారి వీలునామా డూప్లికేట్ మీ దగ్గర నుంచి చోరీ చేయబడింది. అది మీరు గమనించలేదు, పోలీస్ రిపోర్టు ఇవ్వలేదు. దాన్ని మీకు పంపిన వ్యక్తి హత్యగావించబడ్డాడు. ఈ కోణంలోంచి మీరు కూడా నేరస్తుల క్రిందికే వస్తారు అన్నాడు శ్రీకుమార్. రానియండి, నాకేం భయం లేదు. ఏం కావాలన్నా మనం కోర్టులోనే తెలుసుకుందాం, అక్కడే చెబుతాను నాకు తెలిసిన విషయాలు. శ్రీకుమార్ అతని కేసు ఒకసారి చూసి బయటకు నడిచాడు. అతను తిన్నగా అపర్ణ ఇంటికి వచ్చేసరికి ముందు వరండాలో రంగనాథం, ప్రకాశ్రావు, కృష్ణవేణి, గోవిందమ్మ, కావమ్మ అంతా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఏమైనా లాయర్ విశ్వనాథం గెలవడం తప్పనిసరి అని అంటున్నారు. చివరికి మనం కోర్టులో దావా వేసి గెలిచేలా లేము రంగనాథం అంటున్నాడు. నేను భార్యని, భార్యకి భర్త ఆస్తి రాకుండా
ఏ కోర్టు తీర్పు చెబుతుందో నేను చూస్తాను. గోవిందమ్మ సవాల్ చేసింది. సరే, మనం ఇందరం ఇన్ని రకాలుగా తలబద్దలు కొట్టుకుంటూ ఉంటే ఆ వగలాడి నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంది. కోర్టులో దావా వేయదా? బుగ్గలు నొక్కుంటూ అడిగింది కావమ్మ. ఎలా వేస్తుంది? అది రెండో పెళ్ళాంగా. వేసినా దానికి ఆస్తి ఎవరిస్తారు? నేనుండగా గోవిందమ్మ ధీమాగా పలికింది. అసలు లాయర్ ఎవడు మధ్య? ఈ పాటికి లేపేస్తే పోయేది. రంగనాథం మాట వింటూ చటుకున లోపలికి వచ్చాడు శ్రీకుమార్. ఆ టైంలో వచ్చిన శ్రీకుమార్ని చూసి కాస్త తడబడ్డారంతా. నా మాట విన్నాడా ఏం అనుకున్నాడు రంగనాథం తత్తరపడుతూ. చూడండి మిస్టర్ రంగనాథం, లాయర్ విశ్వనాథ్ని లేపేస్తే మీకు ఆస్తి రాదు. అది అనాథ శరణాలయానికి పోతుంది. ఓపిక పట్టి కోర్టులో తెలుసుకోవడమే మంచిది తాపీగా అన్నాడు శ్రీకుమార్. ఆ మాట వినగానే నల్లగా మాడిపోయింది రంగనాథం ముఖం. అబ్బే, ఏదో మాట జారి అంటాను కానీ ఒక మనిషి లేపేంత ధైర్యం నాకు లేదన్నాడు రంగనాథం. మీకు లేకపోతే మీ అంతరంగిక వ్యక్తులకి ఉండొచ్చు అన్నాడు శ్రీకుమార్. ఆ మాటకు ఉలిక్కిపడి సర్దుకున్నాడు రంగనాథం. అది గమనించినట్టే. ఇంతకీ అపర్ణ గారు ఎక్కడా కనిపించలేదేం అని అడిగాడు శ్రీకుమార్. ఆవిడ గారు ఎక్కడుందో ఎవరికి తెలుసు? మూతి 3 వంకర్లు తిప్పి జవాబిచ్చింది కావమ్మ. ఎక్కడ ఉందో మీకు తెలియకపోతే పైకి వెళ్ళి నేనే తెలుసుకుంటాను. మీరంతా ఇక్కడే ఉండండి, మీ అందరితో పనుందంటూ పైకి వెళ్ళాడు. అపర్ణ కూర్చొని ఏదో రాసుకుంటోంది. గుమ్మంలో నిలబడ్డ శ్రీకుమార్ని చూసి రండి అంది కాగితాలు పక్కన పెడుతూ. చూడండి, వారం క్రితం మీరు 3 రోజులు ఇంట్లో లేరు. ఎక్కడికి వెళ్ళారో చెబుతారా? మా వాళ్ళింటికి వెళ్ళాను. ఆయన పోయారు కదా, నిద్ర చేయాలంటే వెళ్ళి నిద్ర చేసి వచ్చాను. ఏ ఊరు? గుంటూరు. మీ వంటవాడు సహజంగా మరణించలేదు. ఆ సంగతి మీకు చెబుదామని వచ్చాను. ఆ సంగతి నాకు అతని శవాన్ని చూడగానే తట్టింది. అతనికి గత కొద్ది రోజులుగా అస్వస్థతగా ఉంది. డాక్టర్కి చూపిస్తాను రమ్మంటే రాలేదు. డాక్టర్ గారికి ఫోన్ చేసి పిలిపిస్తే ఆ రోజు వాడు పరారయ్యాడు ఎక్కడికో. దాంతో వాడికి టెస్టింగ్ చేయించుకోవడం ఇష్టం లేదని, ఒకవేళ వాడు చేయించుకుందామనుకున్నా వాడి వెనక ఏదో బెదిరింపు ఉందని, అందుకే వాడు మాయమయ్యాడని నేను గ్రహించి వాడి కర్మం ఎలా ఉంటే అలా జరుగుతుందని వదిలి ఊరుకున్నాను. ఆ మాటకు తల పంకించాడు శ్రీకుమార్. నేను శ్రీశైలపతి గారి గది సోదా చెయ్యండి, నాకేం అభ్యంతరం లేదు. ఈరోజు రాత్రి 10 దాటాకు వస్తానంటూ లేచాడు. వద్దు, ఆ టైంలో మాత్రం మీరు రావద్దు అంది కంగారుగా అపర్ణ. దేనికి మీకంత భయం? ఇక్కడ అసలు దానికి లేనివన్నీ జోడించే జనాభా ఎక్కువ కనుక మీరేం చేయదలుచుకున్నా పగలే సోదా చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు అంది అపర్ణ. సరే అంటూ క్రిందికి దిగొచ్చాడు శ్రీకుమార్. అంతా అతడి రాక కోసం ఎదురు చూస్తున్నారు. మీ అందరూ పైన ఎవరి గదుల్లో వారు కూర్చోండి. మిస్టర్ రంగనాథం, పదండి, మీ గది సోదా చెయ్యాలి. ఇదిగో సెర్చ్ వారెంట్ అన్నాడు శ్రీకుమార్. రంగనాథం ముఖం మార్చుకుంటూనే పైకి నడిచాడు. అనుసరించాడు శ్రీకుమార్. అతని గదిలో శ్రీకుమార్ని విశేషంగా ఆకర్షించింది వాల్ క్లాక్. ఆ వాల్ క్లాక్ ఇక్కడిది కాదు కదా అంటూ చేతితో పట్టుకున్నాడు. అంతే, కరెంట్ షాక్ కొట్టినట్లు వెంటనే చెయ్యి వెనక్కి లాక్కున్నాడు. మిస్టర్ రంగనాథ్, యూఆర్ అండర్ అరెస్ట్ అన్నాడు శ్రీకుమార్ గంభీరంగా. నన్ను అరెస్ట్ చేయడానికి మీకేం అధికారం ఉంది? అరెస్ట్ వారెంట్ తీసుకురండి అన్నాడు తీవ్రంగా రంగనాథం. సరిగ్గా అదే సమయంలో గోడకు అమర్చిన చిన్న అర తెరుచుకుని అందులోంచి సైలెన్సర్ అమర్చిన రివాల్వర్ బయటకు వచ్చింది. అది పేరగానే చటుక్కున వంగాడు శ్రీకుమార్. అయితే అప్పటికే ఆలస్యమైంది. అతని భుజం రాసుకుంటూ ఆ రివాల్వర్ వెళ్ళి అక్కడే నిలబడ్డ కృష్ణవేణి కాలికి తగిలింది. కృష్ణవేణి గట్టిగా అరిచింది. ఆమె అరుపుకు కావమ్మ, గోవిందమ్మ అంతా వచ్చారు. ప్రకాష్ రావు కాస్త ఆలస్యంగా వచ్చాడు. ఏమిటేమిటి అంటూ శ్రీకుమార్ భుజం పట్టుకుని చూడసాగాడు. ఆ అర దగ్గరకు నడిచి వెళ్ళి మఫ్టీలో ఉన్న పోలీసులు, రంగనాథం, ప్రకాష్ రావులు బయటికి పోకుండా అడ్డం నిలబడ్డారు. గోవిందమ్మ అచ్చ తెలుగులో తిడుతూ కృష్ణవేణి కాలికి మూలపడిన చేతి రుమాలు తెచ్చి తడిపి కట్టింది. దాని మీద వి అన్న అక్షరం చాకలి గుర్తుగా వేస్తుంది. అది గమనించాడు శ్రీకుమార్. ముందు డాక్టర్కి కబురు చేయండి అంది కావమ్మ. శ్రీకుమార్ తమ డాక్టర్కి ఫోన్ చేశాడు. వెంటనే క్రిందకి దిగొచ్చాడు. ఆ వెంటనే జీపును అధిరోహించి స్టేషన్కి బయలుదేరాడు. ఈ గొడవల తర్వాత బయటకు వచ్చిన అపర్ణ ఆశ్చర్యంగా గమనించసాగింది. ఏం చెయ్యాలన్నా, ఏం మాట్లాడాలన్నా ఆమెకేమీ పాలు పోనిదైంది. డాక్టర్ రావడంతో ఆమె లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా తనక్కడే ఉంటే ఆడిపోసుకుంటారే తప్ప ఫలితం ఉండదని. అయితే ఆ గొడవలు ఎందుకు వచ్చాయో మటుకు ఆమెకు అర్థం కాలేదు. కథ కొనసాగుతుంది.